తాము గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ మునిగిపోతున్నా నావా అని గతంలోనే చెప్పానని, అదే ఇప్పుడు నిజమైందని చురకలంటించారు. టీడీపీలో చేరడానికి వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ పార్టీలో చేరేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు తెలిపారన్నారు. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్, పోతుల సునీత వారి పదవులకు రాజీనామా చేసే వచ్చారన్నారు. వాటిని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వీడుతారని, జగన్ ఒక్కరే వైసీపీలో మిగులుతారని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా జగన్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే వచ్చే ఎన్నికల నాటికైనా ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పుకొచ్చారు. అంతకుముందు మునుగుతున్న పడవని చెప్పాను, ఇప్పుడు ఇది మునిగిపోయింది. అందుకే ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేదా ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, వేదా మస్తానరావు కావచ్చు, మొన్న ఎమ్మెల్సీగా ఉన్న పోతల సునీత కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తా ఉన్నారు.